క్లాస్లో 2 మార్క్ క్వశ్చన్ కంప్లీట్ చేసి అరే మామ అర్థమైందా? ఏ క్వశ్చన్ అడిగినా ఇందు నుంచి అడుగు, సరేనా? యాప్టిట్యూడ్ టెస్ట్కి 50 మార్కులు ఉంటాయి. అన్నిటికీ ఏమైనా ఆన్సర్ చెయ్యి. నేను అలాగే చేశాను. రే, జాబ్కి వెళ్ళకుండా నీ గురించి చెప్తున్నాను రా. చెప్పరా, వింటున్నాను. రే, నేను ఎంతసేపు అని చెప్పను రా. నువ్వు ఆ ఫోన్ చూడడం ఆపి ఆడికి చెప్పు. ఏ నీకు పని లేదా? రే, సన్నీ లియోని కొత్త వీడియో డౌన్లోడ్ చేశా, పిచ్చెక్కిస్తుంది. ఒకసారి చూస్తావా? ఏదో చూపిస్తారంట, చూడరా. బాగుపడ్డానికి ఏదైనా దారి చెప్పరా. నువ్వురా, దీనిలో పాస్ అయినంత మాత్రాన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాడా? నువ్వు సెలెక్ట్ అయినా అవుతావు, ఆ కంపెనీని తెవలదేస్తుంది. అరే బస్ వచ్చిందిరా, వెళ్ళరా. ఖాళీ ఉందిగా, ఆఫీస్ దాకా వెళ్తుంది. ఇది వదిలే, నెక్స్ట్ బస్లో పోతా. రే, నీ బండ్లే వెళ్ళలేదు, నా బండ్లు వెళ్దాం అంటేమో బస్సులో వెళ్తానన్నావు. బస్సు ఖాళీగా వెళ్తూనే ఎక్కనంటావేంటి? అసలు ఇంతకు నీ ప్రాబ్లం ఏంట్రా? రే, మా ఫ్రెండ్ ఒకటి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు రా, ఆడితో కలిసి బస్సులో వెళ్తాను ఆగాను. ఇంటర్వ్యూ లెవెల్కి వెళ్ళే ఫ్రెండ్ నీకెవరున్నారు? రే, ఓకే ఓకే ఓకే, తన బస్సులో వస్తుందా? అది ఓపెన్గా చెప్పొచ్చుగా. సరే చూద్దాం ఎవరా ఫ్రెండ్ అన్నది. చూద్దు కానీ. కార్ సూపర్ గా ఉంది నాన్న, ఏసీ కూడా చల్లగా ఉంది. ఎన్నా ఇక ఇది మన కారేనా? అవును. నాకు ఇంకోసారి జబ్బు చేస్తే ఈ కార్లోనే స్పీడ్ గా వెళ్ళొచ్చు కదా. అలా మాట్లాడకూడదా నాన్న? అలాగేం జరగదు. ఏమండి, చాలా బాగుందండి. ఏమండి, వెనకాల అద్దం మీద మన పిల్లాడి పేరు వేయించుండొచ్చు కదా. ఇది అద్దెకి తీసుకున్న కారే, నువ్వు అర్జెంటుగా కారు దిగు, ఉద్యోగానికి ఎసరు పెట్టేలా ఉన్నావు. ఎవరి బ్యాగ్ ఇది? ఏమండి, పార్టీ ఎవరైనా ఈ బ్యాగ్ వదిలేసి వెళ్ళారా? ఏమిటో చూడండి. ఏంటో తెలియడం లేదే, ఇప్పుడే బండి తీసుకున్నాను. అయ్యో, ఏం మరకలో ఏంటో, వాటిని తుడుస్తారేంటి? నాన్న, విసిరేయండి. ఎగ్జామ్స్ అయిపోగానే స్కూల్లో ఇస్తారే ర్యాంక్ కార్డు, అలాంటిదే ఎవరో కన్నది నాన్న ఇది. సరే, అయితే ఇప్పుడు ఏం నువ్వు చేద్దామండి? పిల్లాడు త్వరగా రెడీ అయ్యండి, మన గుడికి వెళ్ళొచ్చు. అలాగేనండి. రేయ్, నువ్వు రారా, ఉదయం నుంచి స్నానం చేయమంటే ప్రాణం తీస్తున్నావు. చెప్పు, ఏంటి మ్యాటరు? లోపల డబ్బులు ఏమైనా ఉన్నాయా? నీకు రాత్రి వాళ్ళ గురించి అంతా చెప్పాను కదా. అయినా వాడికి హెల్ప్ చేస్తాను వీడికి హెల్ప్ చేస్తానన్నావు అనుకో, చివరికి నువ్వే ఇబ్బందుల్లో పడతావు. ఈ ఊరికి నువ్వేమైనా హెల్ప్ చేయడానికి వచ్చావా? బ్యాగ్ ఇసిరి పారేసి పని చూసుకో. వెళ్దా సార్, పార్టీ వచ్చింది, మళ్ళీ ఫోన్ చేస్తాను. అన్నా, అంతా చెప్పేశాను, కానీ ఆడి బాబు పేరు నోటికి రావట్లేదు. నాకు వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? పిల్లాడి పేరు కార్తిక్, ఆడి బాబు పేరు చంద్రమోహన్. ఇంకే డీటెయిల్స్ కావాలంట, త్వరగా పిల్లాడి బాబు పేరు చంద్రమోహన్ అయ్యా. ఇదిగో పిల్ల డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. చెప్పిందంతా గుర్తుందిగా? ఉంది ఉంది. ఫోటో లేదా? పిల్లాడి ఫోటో విడిగా దొరకలేదు, డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి. విడిగా తీసిన ఫోటో లేకపోతే ఒక గ్రూప్ ఫోటో కూడా లేదా?
ఒక యాంగిల్లో చూస్తే షార్ప్గానే ఉన్నాడు. ₹1 చాక్లెట్ 10 ఇవ్వండి. చేస్తాడు, నువ్వు చూస్తూ ఉంటానా, చేస్తాడు. 7, 8, 9, 10. ఎంత అయింది? గుడ్ మార్నింగ్ సార్. నమస్తే వాచ్మ్యాన్. వాచ్మేనా? దిగండి అయ్యా, ఎక్కండి, కొంచెం జరగండి, లోపలికి వెళ్ళండి, అలా ముందుకెళ్ళాయా. టికెట్ టికెట్. వీడు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్ళట్లేదురా. కరెక్ట్. కచేరా. హలో సార్. సార్ ఫ్రెండ్ ఊరు నుంచి వచ్చారు. కాదు సార్, సార్ అది మామ అర్జెంటుగా మేనేజర్ రమ్మంటున్నాడు రా. లేరా. టీచర్, కార్తిక్ వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాలేదు, అందువల్ల కార్తిక్ని వెంటనే తీసుకురమ్మన్నారు. మీరు నేను డ్రైవర్ని. ఏంటి? కార్తీక్, ఒక్కడు లేస్తాడు అనుకుంటే 4 లేచారు. నాకు డెంగ్యూ, ఈడికి మలేరియా. ఇదిగో ఈడికేదో మాయ రోగం ముదిరిపోయింది. చేదిస్తే నీకు వండుకుంటుంది. పర్లేదా? నా దగ్గర ఎక్స్ట్రా ఒకటి ఉంది. ఏ కార్తీకో చెప్పండి, క్లాస్ తీయాలి, టైం అవుతుంది సార్. ఇప్పుడు పరుగు తీస్తే గోవిందనా వెంకన్నానా వెళ్ళింగ్ సార్. మిస్, మా నాన్నకి ఉదయం నుంచి ఒంట్లో బాలేదు మిస్. మరి ఈయన? ఇతను మా కారు డ్రైవర్ మిస్. అవును, డ్రైవర్ని. సరే, నువ్వు బయలుదేరు. థ్యాంక్స్ మిస్. వెళ్ళేటప్పుడు ఆఫీస్లో చెప్పి ఓకే వెళ్ళు. మిస్. రారా. మీ నాన్న పేరు చంద్రమోహనేగా? ఏయ్ అవునయ్యా, పద వెళ్దాం. రే, నేను అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్పవేంట్రా? నా గురించి నీకు ఇంకా తెలీదు. రావయ్యా, రమ్మంటున్నాను కదా. త్వరగా ఎక్కరా, ఎక్కువ వెళ్ళి కాల్ చేయి.